ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఒక పాము పాక్కుంటూ పోతూ కుయ్యి పని చేసే వాళ్ళ షాపులోకి దూరేస్తుందంట. అది పోతూ పోతూ రంపం ఆడ వాళ్ళు పెట్టుంటే ఆ రంపం మీద నుంచి పాక్కుంటూ వెళ్తుందంట. ఎప్పుడైతే రంపం మీద నుంచి పాకుతుందో ఆ రంపం వల్ల కొంచెం గాయం అవుతుందంట ఆ పాముకి. వెంటనే గాయం అవ్వగానే దానికి కోపం వచ్చేసి ఆ రంపాన్ని గట్టిగా దాని నోటితోటి కరస్తుందంట. కరవంగానే మళ్ళీ నోటికి పెద్ద గాయం అవుతుందంట. అది రంపం అనేది దానికి తెలియక గొయ్యమ నా నోటిని కూడా నువ్వు గాయపరుస్తా అని చెప్పి రంపాన్ని గట్టిగా చుట్టేస్తుందంట. ఎప్పుడైతే గట్టిగా చుడతాదో అది ఒళ్ళంతా వాదనవి కట్ అయిపోయేసి అది చనిపోతుందంట. సో ఎందుకనంటే దానికి విచక్షణ జ్ఞానం లేదు పాము కాబట్టి. అందుకని ఇది రంపమో మనిషా జంతువా ఇంకొకటి అనేది తెలియక జరిగింది. అదేవిధంగా మానవులు కూడా ఒక్కొక్కసారి చెప్పుడు మాటలు అయ్యింది కొంతమంది మీద ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళని ఇబ్బంది పెడతారు నిజాలు తెలుసుకోకుండా. సో అలా కాకుండా ఎవరైనా మీకు ఏదన్నా చెప్పారనుకోండి దాంట్లో వాస్తవం ఉందా అబద్ధాలు ఉన్నాయని తెలుసుకొని కానీ మీరు కానీ ప్రవర్తించగానే నడుచుకోగలిగితే మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చేటందుకు అవకాశాలు లేవు. సో ఇట్లాంటి చిన్నటువంటి విషయాలని అర్థం చేసుకొని మీరు కూడా సంతోషంగా ఆనందంగా నడుచుకుంటారని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం.